సాధ్ మహాపురుషులారా, ప్రేమతో చెప్పండి, ధన్ నిరంకార్. మహాత్మా, ఈ జీవితం ఒక శోభాయాత్ర. ఈ ప్రపంచంలో ప్రకృతితో కలిసి పరమాత్మ వైపు సాగించే ఒక పవిత్ర యాత్ర. ఈ యాత్రలో మానవుడు సఫలీకృతం కావాలని బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ వారు అడిగిన వారికి లేదనకుండా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి అందరి జీవితాలను వెలుగులతో నింపుతున్నారు. సహజంగా ఒక జీవికి ఇతర జాతుల జీవుల నుండే ముప్పు పొంచి ఉంటుంది. ఎలాగంటే ఒక ఎలుకకి పిల్లంటే భయం, ఒక మేకకు పులి అంటే భయం. కానీ మానవునికి తోటి మానవుని వల్లే పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఇది ఈనాటి మానవుని దుస్థితి. ఎందుకంటే మానవుడికి భక్తిలో ప్రగతి సాధించటానికి 3 అడ్డంకులు: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అడ్డంకులు. Spiritual therapy is the need of the hour. Our Sadguru Baba Hardev Singh Ji Maharaj is touching the ugly side of the universe by imparting Brahma Gyan, and we need to implement it in our day-to-day life by means of Seva, Simran and Satsang. Babaji మన విశ్వంలోని వికృత పార్శ్వాన్ని సృజించి మానవుణ్ణి ఉన్నతికి తీసుకువెళ్లాలని, మన జీవితాన్ని సుందరమైన చేయటానికి ఆకాంక్షిస్తున్నారు. జ్ఞాన్ కే సుందర్ నక్షే పర్ అబ్ అమల్ కా రంగ్ భర్నా హై. జ్ఞానం అనే ఈ సుందరమైన చిత్రాన్ని మనం ఆచరణ అనే రంగుతో నింపుకోవాలి. మనకి తెలుసు, ఎందుకు పనికిరాని శిల ఒక నైపుణ్యంతో ఉన్న శిల్పకారుణ్ణి చెంతకు చేరటం వల్ల అది ఒక అద్భుతమైన మూర్తిగా రూపాంతరం చెంది అందరిచే పూజింపబడుతుంది. ఏ భక్తుడవుతే సద్గురు చరణాలను చేరి సర్వము అర్పించుకొని గురు వాక్కుని అనుసరించి జీవిస్తాడో వాడు అందరి మన్ననలను, ప్రేమను, ప్రశంసను పొందగలడు. మనం మంచి మానవులుగా జీవించాలంటే మనకి కొన్ని గుణాలు, భావాలు కలిగి ఉండాలి. అవి ఏమిటంటే, మనలో సమర్పిత భావం ఉండాలి, టోటల్ సరెండర్. తనువు, మనసు, ధనం ఆ పరమాత్మునివి అని తలచి వాటిపై మనం ఏనాడు అభిమానం చెందకూడదు. మన కులం, మతం, వర్ణం పట్ల మనం అహంకారం చెందకుండా అందరినీ సమానంగా చూడగలగాలి, ఈక్వానిమిటీ. అట్ ద సేమ్ టైం వీ షుడ్ హ్యావ్ టాలరెన్స్. అందరినీ, ఇతరుల ఆహార, పానీయ, వస్త్రధారణల్ని మనం విమర్శించకుండా, కించపరచకుండా అందరికీ గౌరవించే మనోస్థితిని కలిగి ఉండాలి. దానితో పాటే మనం గృహస్థ జీవనాన్నే జీవించాలి. స్వధర్మాచారణ చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు లీడ్ అ హౌస్ హోల్డర్ లైఫ్. సాధు వేషం వేసుకుని సంసారానికి దూరమై మనం ఈ సమాజానికి భారంగా ఉండకూడదు. అలాగే ఏ బ్రహ్మజ్ఞానాన్నైతే మన సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజు మనకి ఇచ్చారో ఆ జ్ఞానాన్ని ఆజ్ఞ లేకుండా ఇతరులకు తెలపకూడదు. ఇట్టి భావాలు కలిగిన మానవుడే ఏకత్వాన్ని పొందగలడు, ఆస్వాదించగలడు, పంచగలడు. ఈ మనం పంచ ప్రమాణాలు చేస్తాం జ్ఞానం పొందే సమయంలో. ఈ పంచ ప్రమాణాలు ఈ భావాలకే ప్రతీకగా నిలుస్తాయి. మనం జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని అయితే మనం మార్చలేం, బట్ వీ క్యాన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. మన మానసిక దృక్పథి, మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో, దానికి ఎలా రియాక్ట్ అవుతున్నామో అది బాబాజీ మనకి నేర్పించారు ఈ జ్ఞానం ఇచ్చి పంచ ప్రమాణాలని పాటించటం ద్వారా. బాబాజీ ఎప్పుడు అంటూ ఉంటారు, వీ కెనాట్ సీ ఆర్ రిఫ్లెక్షన్ ఇన్ ఎ డ్రై లేక్. ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుణ్ణి దర్శించరో వారు తోటి మానవుల్లో ఆ భగవంతుణ్ణి చూడలేరు. మనందరికీ తెలుసు, భగవంతుడి సృష్టిలో అత్యున్నత రచన మానవుడు. సో ఆ తత్వాన్ని కాపాడవలసిందే మన ప్రథమ కర్తవ్యం. ఈ లక్ష్యాన్ని సాధించటానికి సద్గురు ఎల్లవేళలా ఆయన కృప మనపై కురిపిస్తూ మనకి ఇంతటి అత్యున్నతమైన జీవితాన్ని ప్రసాదించారు.
ఇంతటి సద్గురువుకి మనం ఏమివ్వగలం, ఏమి సమర్పించుకోగలం, మాటలతో ఎలా పలకగలం? శిరస్సును వంచి చేతులు జోడించి నమస్కరించడమే మనం చేయగలం. Beloved Gurudev Hardev Ji, beloved Sadguru, I bow to you with folded hands in prayer, with nothing to repay and no words to utter. Dhanyarankar.